పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. పెద్దవాళ్ళ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెప్పడం వాళ్ళకు రాదు. లోపల ఏమనిపిస్తే పైకి అదే చెప్తారు, ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటూ పిల్లల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి చిన్నారులపై ఈ మధ్య ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. కొందరు తమ స్వార్థం కోసం పసి హృదయాల్ని చిదిమేస్తున్నారు. మొగ్గ ప్రాయంలోనే ప్రాణాలు తీస్తున్నారు. నిజమే చెబుతానడం ఓ చిట్టి తల్లికి ఎలా శాపమైందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ ఏదో ఒక పని వెతుక్కోవాలి. పల్లెల్లో నివసించే లక్షలాది మంది కల ఇది. బతుకు బాటలో రోజు వేలాది మంది భాగ్యనగరానికి వచ్చి కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. సిటీలో ఎక్కడో ఒక చోట నివాసం ఉంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త జంట నగరానికి వచ్చింది. ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొత్తగా పెళ్లైన ఈ జంట వెంకటేష్, పద్మ. వెంకటేష్ ది మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం మందారం గ్రామం. పద్మది అదే జిల్లాలోని మాగనూరు మండలం అమ్మతల్లి గ్రామం. పెళ్లయ్యాక చాలా మందిలాగే వీళ్లు కూడా తమ కాపురాన్ని హైదరాబాద్ కు మార్చారు. బంజారాహిల్స్ లోని వెంకటగిరిలో నివాసముంటూ కార్ డ్రైవర్ గా కొత్త జీవితం ప్రారంభించాడు వెంకటేష్. భర్తను ఉదయాన్నే లంచ్ బాక్స్ తో డ్యూటీకి పంపించి తన పనుల్లో మునిగిపోయేది పద్మ. ఏడేళ్ల ఈ పాప సుజాత మక్తల్ మండలంలోని నరసింహ కూతురు. 3వ తరగతి చదువుతోంది. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న తల్లిదండ్రులు పాపను మాత్రం చక్కగా చదివిస్తున్నారు. వేసవి సెలవులు రావడంతో హైదరాబాద్ లోని తన అమ్మమ్మ లక్ష్మి ఇంటికొచ్చింది. లక్ష్మి ఫ్యామిలీ పద్మ కుటుంబ సభ్యులు బంధువులే కావడంతో పద్మ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. వచ్చినప్పుడల్లా పాపకు చాక్లెట్లు, బిస్కెట్లు తెచ్చిస్తూ ఉండేది. పద్మకి పాపకి మధ్య చనువు పెరగసాగింది. అత్త అత్త అంటూ పద్మను పలుకరించేది. మా ఇంటికొస్తావా, బోలెడు చాక్లెట్లిస్తా అంటూ చిన్నారిని పిలిచేది పద్మ. అమ్మమ్మ వాళ్ళింట్లో ఇంకో 4 రోజులున్నాక వస్తా అత్త అంటూ తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లిపోయింది. అత్త తన కోసం తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను మా అత్త ఇచ్చిందంటూ అందరికీ పంచేది. రెండు రోజుల తర్వాత మరోసారి పద్మ లక్ష్మి ఇంటికొచ్చింది. పాపను తన ఇంటికి తీసుకెళ్తానంది. పాప కూడా వెళ్లేందుకు ఇష్టపడింది. ఇంతలో లక్ష్మి సెల్ ఫోన్ కనిపించలేదు. కంగారు పడి ఇల్లంతా వెతికింది. ఎక్కడ పెట్టి మర్చిపోయానో ఏమో అనుకుంటూ లక్ష్మి అన్ని చోట్ల చూసింది. అయినా సెల్ ఫోన్ దొరకలేదు. పిన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని సలహా ఇచ్చింది పద్మ. ఆ సెల్ ఫోన్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ఏం తిరుగుతాం అంటూ నిట్టూర్చింది లక్ష్మి.
ఆమె మూడ్ బాగోలేకపోవడంతో పాపను తనతో తీసుకెళ్లకుండానే వెళ్లిపోయింది పద్మ. క్యాంపుకెళ్లేందుకు సిద్ధమైన వెంకటేష్ 4 రోజుల వరకు రానని భార్యతో చెప్పాడు. మీరు లేకుండా ఒంటరిగా 4 రోజుల అమ్మో నా వల్ల కాదండి అంటూ కంగారు పడుతూ చెప్పింది పద్మ. హైదరాబాద్ లో తప్పదు, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కుదరదు అంటే ఎలా చెప్పు? ఓ పంచే, లక్ష్మీ అత్తయ్యతో చెప్పి వెళతాను, నీకు తోడుగా ఉండమని చెబుతాను, సరేనా అంటూ భార్యను ఓదార్చాడు. ధైర్యం తెచ్చుకున్న పద్మ ఆనందంగా భర్తకు బట్టలు సర్ది సాగనంపింది. వెంకటేష్ లక్ష్మికి విషయం చెప్పి వెళ్లిపోయాడు. పద్మకు తోడుగా ఉందామని పాపం తీసుకుని ఆమె ఇంటికి బయలుదేరింది లక్ష్మి. ఏంటమ్మాయి, ఒంటరిగా ఉండలేనన్నావంట? భయం ఎందుకు? చుట్టూ ఇళ్లేగా, ఇదేమన్నా అడివా అంటూ పద్మని అడిగింది లక్ష్మి. ఏమో, ఆయన లేకపోతే నాకు భయమే అని చెప్పింది పద్మ. ఆ సాయంత్రం వరకు ముగ్గురు కబుర్లతో కాలక్షేపం చేశాక, అమ్మో మా ఆయన వచ్చే టైం అయింది, నే వెళతానమ్మా అంటూ బయలుదేరింది లక్ష్మి. పిన్ని, పాపను నాకు తోడుగా ఉంచవా అనడంతో సుజాతను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. రెండు రోజులు పద్మ పాప ఆనందంగా ఉన్నారు. ఆ మర్నాడు దారుణం జరిగింది. ముళ్లంతా కాలిన గాయాలతో నట్టింట్లోని పాప శవమై కనిపించింది. పాప ఎందుకు చనిపోయింది? అది అగ్ని ప్రమాదమా? కావాలని ఎవరైనా దారుణానికి తెగపడ్డారు? 5 ఏళ్ల చిన్నారి, ఆడి పాడే పసిప్రాయం, ఇంకా ఈ ప్రపంచాన్ని చూడనే లేదు. అంతలోనే 100 ఏళ్లు నిండిపోయాయి. సిటీకి వచ్చిన 4 రోజులకే పాప ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ దారుణానికి పాల్పడిందెవరు? సుజాత ఎలా చనిపోయింది? చిన్నారి మరణ వార్త కాలనీ అంతా పాకింది. ఇంట్లోనే కాలి బూడిదైన దృశ్యం అందరి మనసుల్ని కలిచివేసింది. అసలేం జరిగిందని పద్మను ప్రశ్నించారు పోలీసులు. రాత్రి నేను పాప పడుకున్నాం. గాలి రావట్లేదన్న ఉద్దేశంతో తలుపు కాస్త తెరిచి ఉంచాను. అర్ధరాత్రి ముసుగు వేసుకుని ఎవరో లోపలికొచ్చి నన్ను కొట్టారు. నేను స్పృహ కోల్పోయాను. లేచి చూసేసరికి పాప కాలి బూడిదై ఉందంటూ కన్నీళ్లు పెట్టింది పద్మ. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు కొన్ని ఆధారాలతో కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంట్లోకి వచ్చింది దోపిడీ దొంగలే అనుకున్న పోలీసులు ఓ పాత నేరస్తున్న అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా తనకేమీ తెలియదన్నాడు.
అయితే అతడు చెప్పిన కొత్త విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. పద్మ పొంతం లేకుండా చెప్పిన సమాధానాలు, పాత నేరస్తుడు ఆమె క్యారెక్టర్ గురించి చెప్పిన విషయాలతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. పద్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనకేమీ తెలియదన్న ఆమె పోలీసులు గట్టిగా అడగడంతో ఏం జరిగిందో చెప్పింది. ఇతడు నివాస్, పద్మ ఇంట్లో పాలేరు. పెళ్లైన నివాస్ పై పద్మ మనసు పడింది. అతనితో చనువుగా ఉండేది. ఎవరూ లేనప్పుడు ఇద్దరూ కలుసుకునేవాళ్లు. ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో పనిచేసే పాలేరును, అదీ కాక అప్పటికే పెళ్లైన వాడిని ప్రేమించారని చెబితే నలుగురు తిట్టిపోస్తారని గ్రహించిన పద్మ తన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇష్టం లేకపోయినా ఇంట్లో వాడు చూసిన సంబంధాన్ని ఒప్పుకొని వెంకటేష్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లైనా నివాసును మర్చిపోలేకపోయింది. ఓసారి పుట్టింటికి వచ్చి అతన్ని కలిసింది. సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ రావాలి. మా ఆయన ఇంట్లో లేనప్పుడు నీకు ఫోన్ చేస్తాను, వస్తావుగా అంటూ ప్రేమగా అడిగింది. అప్పటికే ఆమెతో ఇల్లీగల్ అఫైర్ నడుపుతున్న నివాస్ సరే అన్నాడు. నట్టింట్లో పాప మరణానికి, అర్ధరాత్రి దొండగులు రావడానికి, నివాస్ పద్మల రిలేషన్ కు సమ్మ చెప్పినట్లు దోపిడీ దొంగలు వచ్చి ఉంటే పాపను చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ వాళ్లే చంపి ఉంటే ఇంట్లో ఏ వస్తువును పట్టుకెళ్లకుండా ఎందుకు వెళ్లిపోతారు? ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. పోలీసులకు అలాగే అనిపించింది. పద్మ చెప్పిన దొండగుల కథలో నిజమెంత? పాప మరణానికి కారణం ఎవరు? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ప్రియుడి ప్రేమలో పీకల్లోతు మునిగిన పద్మ అతనితో మాట్లాడేందుకు లక్ష్మి ఇంట్లో సెల్ ఫోన్ దొంగిలించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నివాస్ కు ఫోన్ చేసి మాట్లాడేది. ఆ రోజు లక్ష్మి పాపను వెంటబెట్టుకుని పద్మ ఇంటికొచ్చింది. లక్ష్మి వెళ్లిపోయాక పద్మ ఫోన్లో నవ్వుతూ మాట్లాడటం గమనించిన పాప, నీకీ ఫోన్ ఎక్కడిది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. పద్మ ఏదో సర్ది చెప్పి పాప నిద్రపుచ్చింది.
అర్ధరాత్రి అయ్యాక ఆ ఇంటికొచ్చాడు నివాస్. ఇద్దరు వేరే గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. తెల్లారకు ముందే అతను వెళ్లిపోయాడు. ఇదంతా గమనించిన పాప ఇంటికొచ్చిన అతను ఎవరని అడిగింది. పద్మ షాక్ అయింది. నీకేదో కలొచ్చినట్టుంది, ఎవరొచ్చారు, ఎవ్వరూ రాలా అంటూ నమ్మించాలని చూసింది. ఆ మాటల్ని పాప నమ్మలేదు. ఈ సెల్ ఫోన్ నీది కాదు, మా అమ్మమ్మది. ఈ విషయం వెంకటేష్ అంకుల్కి మా అమ్మమ్మకి చెప్తాను అంది. పద్మ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇదిగో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, నీకు బోరుడి చాక్లెట్లు ఇస్తానే అని బతిమిలాడింది. అమ్మా నేనబద్ధం చెప్పను అంది అమాయకంగా ఆ పిల్ల. సరే నీ ఇష్టం అని పాపను పడుకోబెట్టింది. పద్మకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఈ పిల్ల ఖచ్చితంగా చెబుతుంది. రేపు నా భర్త రాగానే నా బండారం బయటపడుతుంది. అదే జరిగితే ఇంకేమైనా ఉందా, తలెత్తుకు బతకలేను, దీనంతటికీ కారణం ఈ పిల్లే అనుకుంటూ చిన్నారని కోపంగా చూసింది. అప్పటికప్పుడే ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. వెంటనే ఆ ప్లాన్ అమలు చేయడానికి డిసైడ్ అయింది. వంటింట్లో ఉన్న కిరోసిన్ తెచ్చి చిన్నారిపై పోసింది. ఏమాత్రం కనికరం లేకుండా చిట్టి తల్లికి నిప్పంటించింది. పాపం చిన్నారి మంటల్లో కాలిపోతూ అరుస్తూ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న పోలీసులకు కాసేపు నోట మాట రాలేదు. వివాహితర సంబంధం గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతో తనే హత్య చేశానని పద్మ ఒప్పుకోవడంతో ఆమెను కటకటాల వెనక్కు పంపారు. తన పడక సుఖం కోసం తప్పటడుగులు వేసిన పద్మ అత్యంత పాశవికంగా పసిపాప ప్రాణాలు తీసింది. చేసిన దారుణానికి జైలు పాలైంది. వేసవి సెలవుల్ని ఆనందంగా గడుపుదామని వచ్చిన చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది. మన పెద్దవాళ్లు మంచి చెడులు చెబుతూ ఉంటారు. తరచుగా సామాజిక కట్టుబాట్లను గుర్తు చేస్తూ ఉంటారు. వాటిని కొట్టిపారేయకూడదు. కొన్ని విషయాల్లో మనకు మనం లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిందే. వివాహితర సంబంధాల వల్ల అన్ని అనర్థాలే. పెళ్లికి ముందు ఎలాంటి ఆకర్షణలకు లోనైనా పెళ్లి తర్వాత గతానికి స్వస్తి చెప్పాల్సిందే. భర్త అయినా భార్య అయినా హద్దుల్లో ఉంటే అందరికీ మంచిదే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.